కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన ఆయన జీవించినట్టు మనం కూడా జీవించాలి. కాబట్టి తర్వాత పేతురు గారు వారికి ఆజ్ఞాపిస్తారు, ఏమని? యేసుక్రీస్తు నామమున మీరందరూ కూడా బాప్తిస్మం పొందుడని వారికి ఆజ్ఞాపించెను. పరిశుద్ధాత్మతో పొందినప్పటికీ కూడా మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని చెప్తాడు. అప్పుడు తర్వాత అంటాడు, ఆయన మాటను ఎదిరించుటకు నేనెవరిని? అసలు దేవుడే చెప్పాడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం గురించి ప్రకటించమని, వారికి బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు, వాళ్ళ మధ్య నిలువమని చెప్పాడు. కాబట్టి ఆయనకు అడ్డు చెప్పుటకు నేనెవరిని? అంటే వీళ్ళందరూ కూడా ఎటువంటి మనస్తత్వంతో ఉన్నారు? పేతురు గారు వీళ్ళందరూ వాళ్ళు కరెక్ట్ అంటే ఈ అన్యజనులకి దూరంగా ఉన్నారు ఈ లెక్కలో వీళ్ళు. అందుకని దేవుడు వారిని పిలిచి, వీళ్ళు మీరు ఒకటే, భేదం చూపించొద్దు. అందుకని ఆ మాట అంటాడు, కొర్నేలి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తులు తన దగ్గరికి రాగానే